श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्रपवित्रं नारायणयतीश्वरच्छात्रं वंदे दासकुटिस्थं रामानुजदासस्वामिनं नमो नमः। 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి చాలా బాగుంది. ఈ కుంభరాశికి ఏలినాటి శని పూర్తిగా అయిపోయింది. రవి, కుజుడు, శుక్రుడు బాగున్నారు, బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు. వ్యాపారం బాగా సాగుతుంది, వివాహం జరుగుతుంది. తర్వాత బుధుడు కూడా బాగున్నాడు, వ్యాపారాలు బాగా సాగుతాయి, చదువు బాగుంది. ఉన్న అన్ని రాశుల్లోకి కూడా కుంభరాశి చాలా బాగుంది. ఈ కుంభరాశి చాలా హై లెవెల్లో ఉంది. ఎన్ని కష్టాలు పడ్డారో ఈ కుంభరాశి వాళ్ళు దాదాపు 7 సంవత్సరాల నుంచి నరకం అనుభవించారు. మార్చి 30 నుంచి శని మారాడన్నా కూడా వక్రించి వెనక్కి వచ్చిన శని నవంబర్ 27తో మారిపోయినాడు. కానీ ఇక్కడి నుంచి డిసెంబర్ నెల చాలా బాగుంటుంది. మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు ఏ వృత్తి చేస్తున్నారో వృత్తిలో జాగ్రత్తగా ఉండండి. మీకు ఇంతకుముందు జరిగింది పూర్తిగా గుణపాఠం. ఎట్లా ఉంటుందంటే ఒకప్పుడు బాగా గుర్తొస్తుంది. 500 రూపాయల కాగితాలు, 1000 రూపాయల కాగితాలు, 2000 కాగితాలు ఉన్న రోజుల్లో బాగా గొంతెండింది. మంచినీళ్ళు తాగుదామంటే వాటర్ బాటిల్ తెచ్చుకుందామంటే చిల్లర లేదు. వాటర్ బాటిల్నా ఇవ్వనంటాడు కానీ 500 రూపాయలకి చిల్లర ఇవ్వడు. అన్నీ ఉండే బాధ ఏంది చెప్పండి. అట్లా ఈ రాశివాళ్ళు చాలా బాధలు పడ్డారు. ఇవాళ బాధలన్నీ తొలగిపోయినాయి. చాలా బాగుంది. వ్యవసాయదారులకు బాగుంది. మరి వివాహ వ్యవస్థ, మరి ఇల్లు కట్టే వాళ్ళకి, ఇల్లు అమ్ముకునే వాళ్ళకి, మరి ఇంటి తగిన సామాన్లు అమ్ముకునే వాళ్ళకి మరి బాగుంది. విదేశస్తులకి, ఉద్యోగస్తులకి, చదువుకునే పిల్లలకి అందరికీ కూడా బాగుంది. అయితే రాహుకేతువులు ఇద్దరు మాత్రం బాగలేరు. రాహువు లగ్నంలో, సప్తమంలో కేతు ఉన్నాడు. దీనివల్ల కొంచెం ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి. కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. చూపించుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు, మరి ఈ కుంభరాశి వాళ్ళు ద్వితీయంలో ఉన్న శని ధనాధిపతి. మీరు బాకీలు తెచ్చుకోవాల్సి వస్తుంది. బాకీలు తీరుతాయి. నిన్నటి వరకు కూడా కుంభరాశి ఆస్తులు మొత్తం అమ్మినా పావలా తప్పును తీర్చినా కూడా బాకీలు తీరవు. ఇప్పుడు మీరు సంపాదించుకోగలుగుతారు, బాకీలు తీర్చుకోగలుగుతారు. కానీ ఇంట్లో తినడానికి కూడా మిగలకుండా బాకీలు కట్టాల్సి వస్తుంది. ఒక 2 సంవత్సరాలు బాగా బాకీలు తెచ్చడానికి కష్టపడాల్సి వస్తుంది. అంతకుముందేమో బాకీలు తెచ్చుకొని పండగ చేసుకున్నారు. ఇప్పుడు బాకీలు తీర్చి ఎండగ చేసుకుంటున్నారు. ఉప్పు కారం వేసుకొని తిని బాకీలు తీరుస్తున్నారు. ఎప్పుడు కూడా మంచి కష్టంగా ఉంటుంది. చెడు బహు తేలిగ్గా ఉంటుంది. మెళ్ళో గొలుసు తెంపుకోవాలంటే బాగా తేలిగ్గానే ఉంటుంది. ఒక గొలుసు చేయించాలంటే ఇప్పుడు 2 లక్షల పైన అవుతుంది. కష్టపడి 2 లక్షలు పెట్టి గొలుసు చేయించడం కష్టమా? తెంచుకొని పోవటం కష్టమా? తెంచుకోపోవటం తేలికే, పట్టుబడితే నానా నరకమే. అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళకి చాలా మంచి రోజులు వచ్చినాయి. చాలా బాగుంది. కానీ మీది కుంభరాశి అవునా కాదా తెలుసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.